ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మ కథ. మా అమ్మ రోజు కూరగాయలు అమ్ముతూ నాకు చదువు చెప్పించేది. మా నాన్న నా చిన్నప్పుడే కాలం చేశారు. కానీ మా అమ్మను చూస్తే నాకు చిరాకు, అసహ్యం వేసేది. ఎందుకంటే మా అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉండేది. చూడడానికి నాకు అస్సలు ఇష్టం అనిపించేది కాదు. ఉదయం లేవగానే ఆ మహాతల్లి మొహమే కనిపించేది. నాకు కోపం వచ్చేది. నాకు కనపడకు అంటూ కేకలు వేసేవాడిని. ఒకరోజు అలా అరిచి బాక్సు నేలకు కొట్టి ఆమె ఇచ్చిన 10 రూపాయలు తీసుకొని స్కూలుకు వెళ్ళిపోయాను. మధ్యాహ్నం స్కూల్లో ఆయా వచ్చి పిలిచి నీకోసం ఎవరో వచ్చారని చెప్పింది. వెళ్ళి చూస్తే మా అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చింది. ఇక్కడికెందుకు వచ్చావంటూ తిట్టి వెళ్ళగొట్టేశాను. కానీ మా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మని చూశారు. నన్ను హేళన చేశారు. మీ అమ్మకు ఒక్కటే కన్ను అంటూ వెక్కిరించారు. అలా ఆవిడ ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. సాయంత్రం ఇంటికి వచ్చాక మా అమ్మను తిట్టాను. అమ్మా, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను. నీ వల్ల స్కూల్లో కూడా అనుభవిస్తున్నాను. నువ్వు చచ్చిపో అంటూ అరిచాను. ఏమీ అనకుండా అలా ఉండిపోయేది. తిరిగి ఒక్క మాట కూడా అనేది కాదు. అసలు ఈమె కడుపులో ఎందుకు పుట్టానా అనుకుంటూ మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుడు అవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలు కంటూ నిద్రపోయాను. మధ్యరాత్రి దాహం వేసి నిద్రలేచి నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంట్లో నుండే నీళ్లు అని తిట్టుకుంటూ వెళ్ళి పడుకున్నాను. నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం మా అమ్మను వదిలి పట్నం వచ్చాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు, భార్య, 2 పిల్లలతో సంతోషంగా జీవితం గడిచిపోతోంది. అప్పుడప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చేది. హమ్మయ్య, తను లేదు అనుకుంటూ హ్యాపీగా ఉండేవాణ్ణి. ఒకరోజు ఉన్నట్టుండి ఆ మహాతల్లి నా ఇంటి ముందు కనిపించింది. ఆమె ఒంటి కన్ను చూసి నా 2 ఏళ్ల కూతురు భయపడింది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నా ఇంటికి వచ్చి నా కూతుర్నే భయపెడతావా? ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె చివరకు వెళ్ళే వరకు చూశాను. హమ్మయ్య, వెళ్ళిపోయింది. ఒకరోజు మా చిన్ననాటి స్నేహితులందరూ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ మా స్కూల్లో ఏర్పాటు చేశారు. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తరువాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాను. మా అమ్మ అలా కింద పడి ఉంది. అమ్మ చేతిలో ఒక కాగితం ఉంది. అది నా కోసమే రాసి పెట్టింది. పిల్లలతో రాయించినట్లుంది. దాని సారాంశం, కన్నా, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బ్రతికాను. నేను ఇక నువ్వుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చి పోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్న పేగురా తట్టుకోలేకపోతోంది. కళ్ళల్లో తడి మొదలైంది నాకు. నువ్వు స్కూల్కి వస్తున్నావని తెలిసి నిన్ను చూడాలన్నా నా ఆనందానికి అవధులు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూలు దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. నీ చిన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయానురా కన్నా. నిన్ను అందరూ ఏడిపిస్తారని బాధపడ్డా నాన్న. అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను.
నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు నన్ను తిడితే బాధ అనిపించినా వాడు నా మీద కోప్పడ్డాడు అంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. ప్రతిరోజు నువ్వు గుర్తుకు వస్తావు నాన్న. నువ్వు చిన్నప్పుడు చేసిన అల్లరి గుర్తులు నా మనసులో శాశ్వతం రా కన్నా. ఉత్తరం తడిసి ముద్దయింది. కన్నీటి ధార. అమ్మా అమ్మా అందామన్నా నోరు పెగలట్లేదు. నాకు ప్రపంచం కనిపించడం లేదు. మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి? తన జీవితం అంతా నా కోసం ధారపోసిన మా అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలను? తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి. కనుపాపలా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ కోసం ఒక జన్మ సరిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.